ఈ జైలు ముచ్చటేంది మరి క్రిమినల్ కేసులు అది కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏమైనా ఎప్పుడైనా ఏదైనా కేసు పడో లేకపోతే జైలు దాకా పోయి రావడమో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా లైఫ్లో? జైళ్ళకి మామూలే, జైళ్ళకు పోతూ ఉంటాం వస్తుంటాం, జైళ్ళకి మామూలు విషయం. అంతే అంతే ఈజీగా చెప్పేసావేంటన్నా? ఏంటి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తినేస్తాను అని పోతా ఉంటాను వస్తూ ఉంటానని. అంతే కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు 100 సార్లు పోయినాం జైలుకు. తెలంగాణ అప్పుడు చేసినప్పుడు రైలు రోకో బస్ రోకో అవన్నీ ఇస్తుండే, పిలిపిస్తుండే అప్పుడు కేసు ఇచ్చినప్పుడు అందులో అరెస్ట్ చేస్తుండే కొన్ని పర్సనల్ కేసులలో అట్లా మామూలుగా వేస్తాం. కానీ బయటకన్నా జైల్లోనే బాగుంటుంది. చెంచల్ కూడా ఉండే అప్పుడు, చెర్లపల్లి తర్వాత అప్పుడు చెంచల్ కూడానే ఉండే అప్పుడు జైలు. మషీరాబాదు అక్కడ 2 జైలు ఉండే. మషీరాబాదు చెంచల్ కూడా. అంటే చెంచల్ కూడా అంటే మాకు వెల్కమ్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు అక్కడ జైలు. ఏ జైలు బాగుంటుందని పేర్లు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు చెంచల్ కూడా మషీరాబాద్ తీసేసి చెంచల్ కూడా ఉంది. తర్వాత చెర్లపల్లి జైలు కొత్తది పడ్డది. ఇవన్నీ చిన్నప్పటి చూసినాయి కదా. ఇది ఎలా ఉందంటే యాక్చువల్గా పార్క్ అయితే బాగుంటుంది, కానీ దానికి మించి ఏంటంటే ఇంకో హోటల్ ఇది కూడా చాలా బాగుంటుంది హోటల్ లాగా. మరి అది పార్క్ లాగానే ఉంటుంది సేమ్. మీకు జైలుకి వెళ్ళిరా ఎప్పుడు? నేను ఇంకా పోలేదు. మీ దయ వల్ల ఏమైనా తెలుస్తుంది జైలుకి వెళ్తే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ గార్డెన్స్ ఇట్లా అన్నీ బాగుంటాయి లోపల. చలో ఓకే. మీరు స్కెచ్లు బాగా వేస్తారు. ఏ స్కెచ్లు బొమ్మలు కాదు, బయట కేసులు అది హ్యాండిల్ చేస్తున్నప్పుడు స్కెచ్లు వేస్తాడు అన్న గట్టిగా విన్నాను. మీరు ఎంతమందికి వేసారు? మీకు ఎవరు వేసారు? స్కెచ్ వేసుడు ఏముంటుంది, ఎవరన్నా వస్తే మన ఇబ్బంది ఆపత్తోటి వస్తేనే ఆదుకొని పిలిపించి మాట్లాడుతాను అంతే. ఏముంటుంది ఇంకా వాళ్ళని స్కెచ్ సంపేడుతుందా మర్డర్ చేసిడుందా వినకపోతే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మనం చేద్దామా? ఇప్పుడు నాకు నిజంగానే ల్యాండ్ కేసు ఒకటి ఉన్నది అనుకోలే, నేను చెప్పిన నాకు ఆభయం మీదనే కొంటలేను కూడా అసలు భూమి. ఇప్పుడు నేను కొనేసాను, నా భూమి ఆల్రెడీ పైసా వాడి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి ఇంకో పర్సన్ వచ్చిండు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇద్దరు జెన్యున్ చూస్తాం. ఓల్ది డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే వాళ్ళని చూసి మీకు జెన్యున్ ఉందనుకో మీ తరఫు నుంచి మాట్లాడతాం. వాళ్ళది ఆపోజిట్ వాళ్ళది నువ్వు వచ్చినా కేసు తీసుకొని వచ్చినా సరే అక్కడ న్యాయం ఉంటే అక్కడనే ఉంటాను నేను. ఎక్కడ న్యాయం చూస్తా అక్కడ డాక్యుమెంట్. నీ ఫోర్జరీ డాక్యుమెంట్ ఉందనుకో, నువ్వు నా దగ్గర కేసు తెచ్చినా సరే ఎక్కడ న్యాయం వైపు సపోర్ట్ చేస్తాను. మరి అట్లయితే ఇప్పుడు పేదోళ్ళు భూమి కొనుక్కున్నారు, పాపం వాళ్ళకి తెలియకుండానే ఇంకో డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు, మరి వీళ్ళ పైసలు ఆగమైనట్టే. అట్లా ఎవరు మోసం చేసి వాళ్ళని పిలిపిస్తాను వాళ్ళకి. అక్కడ దాకా అంటే పెద్ద సర్కిల్ మొత్తం హ్యాండిల్ చేసి పెద్ద సర్కిల్ ఉండేవాడికి ఇంత పేరు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ కదా అన్ని రాష్ట్రాలు పుట్టిన కేసులు అంతమంది పంపిస్తారు కదా. పంపిస్తారు ఎందుకు? ఎవరు చేయని పని మనం చేస్తున్నామనే పంపిస్తారు.